ఉత్తమ సేవలకు కానీ ఆయన అంకిత భావానికి కానీ ప్రభావితులైనటువంటి ఆశుతోష్ ముఖర్జీ గారు, అదేవిధంగా రవీంద్రనాథ్ పిలుపు మేరకు వెళ్ళినటువంటి సర్వేపల్లి వారి ఇక అక్కడి నుండి ఆయన జీవిత చరిత్ర ఒక కొత్త మలుపు తిరిగి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయన మొదట ఉపాధ్యాయుడిగా, ఆ తర్వాత ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా, దౌత్యవేత్తగా కూడా ఆయన ఎన్నో సేవలను అందించినటువంటి మహనీయుడు. అయితే ఈయన తను రాష్ట్రపతిగా రాష్ట్రాన్ని, దేశాన్ని శాసించే స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన తనకి అత్యంత ప్రియమైనటువంటిది కేవలం ఉపాధ్యాయ వృత్తి అని చెప్పారు. ఆ వృత్తికి ఆయన అంత గౌరవాన్ని తీసుకొచ్చారు. అలా వన్నె తెచ్చినటువంటి ఆయన మన ఉపాధ్యాయులందరికీ కూడా అందించినటువంటి ఒక 2 ముఖ్యమైన సందేశాలు. ప్రతి ఉపాధ్యాయుడు కూడా విద్యార్థుల పట్ల మితం తపార భూతదయను కలిగి ఉండాలని చెప్పాడు. అంటే అపరిమితమైనటువంటి, మితము లేనటువంటి భూతదయను కలిగి ఉండాలి. మన దగ్గరికి సర్వం మీరే అని నమ్మి వచ్చేటటువంటి విద్యార్థులను సకల విద్యలలో కూడా ఆరితేరేలా తీర్చిదిద్దడం మన బాధ్యత. అటువంటి విద్యార్థుల పట్ల మనం పూర్తి ప్రేమగా, ఆ ప్రేమ ఎలా ఉండాలంటే తల్లి చూపించేటటువంటి ప్రేమలా ఉండాలి అని చెప్పారు ఆయన. ఒక తల్లి ఏం చేసిందంటే, 4 పిల్లలు తన దగ్గర ఉంటే, తనకి 4 సంతానం అవుతే ఆ 4లో 3 పిల్లలు బాగున్నారనుకోండి, చాలా చురుకైన వారు అవుతే కనుక వాళ్ళ గురించి తానంతగా పట్టించు. ఎవరైతే అందరిలా ముందుకు వెళ్ళలేకపోతున్నారో, ఎవరికి ఏదైనా అవసరం ఉందా అటువంటి పిల్లల గురించి తల్లి ఎక్కువగా పట్టించుకుంటుంది. ఉపాధ్యాయుడు అన్నవాడు కూడా అదే విధంగా ఉండాలని చెప్పారు. మనం తరగతిలో ఎవరైతే చురుకుగా ఉంటారో వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాం, వాళ్ళకి బహుమానాలు ఇస్తూ ఉంటాం, వాళ్ళని అన్ని విధాలుగా వాళ్ళకి ప్రాముఖ్యతనిస్తూ ఉంటాం. ఎవరైతే వెనుకబడిన విద్యార్థులు ఉంటారో వాళ్ళు చిన్నపుచ్చుకుంటూ ఉంటారు. అలా చిన్నపుచ్చుకున్న వాడికి ఎప్పుడూ ముందుకు రావడానికి వాళ్ళకి ఆ ఆత్మన్యూనత భావం అనేది ఉంటుంది. దాన్ని తొలగించాలి ఉపాధ్యాయుడు అన్నవాడు అని చెప్పాడు. చూపించగలుగుతామో వాళ్ళను చక్కటి పౌరులుగా, చక్కటి వ్యక్తులుగా తీర్చిదిద్దగలుగుతాం. అక్షర జ్ఞానం ఒకటే కాదు మనం అందించేది, వాళ్లకు ఈ జీవన సమరంలో కావలసినటువంటి ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళలో నింపాలని చెప్పారు. దానిని మనం ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు అక్షర సత్యం చేస్తే, దానిని ఆచరిస్తే మంచి భావి భారత పౌరులను మనం తీర్చిదిద్దగలం. ఉపాధ్యాయుడు అనేవాడు నిరంతర విద్యార్థిగా ఉండాలి, నిరంతర కృషివరుడు కావాలి. ప్రతిరోజు, ప్రతి నిమిషం కూడా కొత్త విద్యను అభ్యసిస్తూ తాను విద్యార్థులకు అందించగలగాలి. అప్పుడే మన పాఠాన్ని కానీ మన తరగతిని కానీ వాళ్ళు ఆసక్తిగా వినగలుగుతారు. మనం విద్యార్థులకు కొత్త విషయాలు అందించగలుగుతాం. మనల్ని మనం ఎప్పటికప్పుడు కూడా తీర్చిదిద్దుకోగలుగుతాం ఆధునికంగా. అందుకని ప్రతి ఉపాధ్యాయుడు కూడా నిత్య కృషి కావాలి, నిబద్ధతతో పనిచేయాలి అని చెప్పారు. ఆయన చెప్పినటువంటి ఈ 2 విషయాల్ని కూడా మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆచరిద్దాం. నేటి కార్యక్రమం కోరుతున్నాం. ఈరోజు మాకు కార్యక్రమానికి సభాధ్యక్షులుగా మన గవర్నీలో ఎంఏ గారు, అదేవిధంగా తోడి ఉపాధ్యాయ బృందము మరియు వేదికలైన అందరూ, మరియు ఉపాధ్యాయులందరికీ మరియు పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నమస్సమాజం తెలుపుతూ, మన సర్వపల్లి రాధాకృష్ణ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు మనము 5th నాడు చేసే కార్యక్రమాన్ని ఆ రోజు జనరల్ వ్యవస్థ ఈ కార్యక్రమము ఈ రోజుకు వాయిదా వేసి వచ్చింది. కాబట్టి దీన్ని మొన్ననే మన ఎంఈఓ గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి సార్, మీరు రావాలి. ఎందుకంటే మండలంలో కూడా ఉపాధ్యాయులకు మనము
సన్మాన కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఏడాది మాదిరి కానీ ప్రతి సంవత్సరం మాదిరి అనగానే మరి మీరు ఈ మండే రోజు పెట్టండి. మళ్ళీ 2 గంటలకు ఈ ట్రైనింగ్ యొక్క ఐడిఓస్ల కార్యక్రమాలు, ట్రైనింగ్ కార్యక్రమం, శిక్షణ కార్యక్రమాలు టీచర్స్ కాబట్టి మార్నింగ్ అవర్స్లో కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది. ఈరోజు ఈ మన ఉపాధ్యాయులు అంటే మేము చదువుతున్నప్పుడైతే ఉపాధ్యాయులు అంటే మేము గద వణికిపోయేవాళ్ళం. నేను జిల్లా పరిషత్ హై స్కూల్ ఆర్మూర్ లోపల నేను స్టడీ చేసినప్పుడు మాకు కన్సిడర్డ్ హెడ్ మాస్టర్ కనిపించలేదు. 10వ తరగతి వరకు మాకు ఒక ప్రేరణ కనిపించింది, కానీ ఎక్కువ శాతం బయటకు వెళ్ళలేదు. తర్వాత మాడవేడి నారాయణ మీకు అందరికీ తెలుసు, రిటైర్డ్ టీచర్. ఆయన తర్వాత చార్జ్ తీసుకున్నాడు మాకు. ఆయన మాత్రము ఒక్క స్కూల్ రౌండ్ వేసిందంటే అందరూ ఒక్క విద్యార్థిగా ఈ ఎక్కడ కనిపించకపోతుండే. అంత నియమ నిబంధనతో, అంత హార్డ్ వర్క్తో మాకు చేసింది. కాబట్టి మేము ఈ స్థాయికి రావడం జరిగింది. మేము మొదటి మెట్టు ఉపాధ్యాయులే. ఎవరైతే గురువులు మనకు మంచి గురువు దొరికిందంటే మనం ఉన్నత స్థాయికి వెళ్ళినట్టే. నా ఉద్దేశం అయితే మెయిన్ అదే. మనం ఉన్నత స్థాయికి వెళ్ళినామంటే మొదటి మెట్టుగా గురువులను ఎన్నుకోవడమే. కాబట్టి వీల్స్గా ఈ మండలంలో కూడా అంకిత భావంతో పనిచేస్తూ ఉపాధ్యాయులు అందరూ అంకిత భావంతో పనిచేస్తారు. కాబట్టి ఎక్కువ ర్యాంకులు మనకు ఈ మండలం నుండి టిగులైతే కానీ అందరూ వెళ్తున్నారు. కాబట్టి ఇదే విధంగా ఇదే దాన్ని కొనసాగిస్తూ మండలంలో కూడా మీకు ఏ అవసరం ఉన్నా మండల ప్రజా పరిషత్ నుండి మేము ఎలా వేరే అందుబాటులో ఉంటాము. అదేవిధంగా మీరు కూడా ఏ ఎలక్షన్ డ్యూటీ కానివ్వండి, రాబోయే కాలంలో ఏదైనా సరే మీరు నిబద్ధతతో మీరు వ్యవహరిస్తారని మీకు పేరున అందరికీ నమస్కారం తెలుపుకో. ఈ యొక్క ప్రాంగణానికి రావడం జరిగింది. అందరికీ కూడా వేదికలు ఉన్నటువంటి ముందుకు కూర్చున్నటువంటి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. మరియు ఈ యొక్క గురువు లేనిది గుడ్డి విద్య అని అన్నారు. కాబట్టి ప్రతిదానికి కూడా అనాది కాలం నుంచి కూడా గురువు లేనిదే ఏమీ కూడా సాధించలేదు. కాబట్టి గురువు అనేది మొట్టమొదటి వ్యక్తి, ఏదైనా నేర్చుకోండి. కాబట్టి ఈ యొక్క ప్రొఫెషన్ అనేది మదర్ ఆఫ్ ప్రొఫెషన్. అన్ని ప్రొఫెసర్స్కు ఈ మదర్ ఆఫ్ ప్రొఫెషన్. కాబట్టి ఇక్కడ ఈ సంవత్సరము 2025 17 మంది 18 మంది టీచర్లు అందరూ ఉత్తమ ఉపాధ్యాయులే. అంతేకాకుండా అవార్డు రాని వాళ్ళు కూడా అందరూ కొందరికి మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవార్డు పొందినటువంటి అందరికీ కూడా పేరున వాళ్ళ యొక్క స్కూలు అందరి వాళ్ళ యొక్క స్టాఫ్కు అందరికీ కూడా పేరున బీసీ టీచర్స్ యూనియన్ మాక్నూర్ మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిగతా వారికి కూడా అవార్డు లేదని కాదు, ఎప్పుడు కూడా మనం నిరంతర విద్యార్థిగా ఉండి మాక్నూర్ మండలాన్ని జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తెస్తారని కోరుకుంటూ చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాం. మరియు ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేస్తున్నటువంటి స్థానిక ఎంపీడీఓ పెద్దలు ఎంఆర్ఓ గారు, మరియు నాతోటి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్, వివిధ సంఘాల యూనియన్ నాయకులందరికీ కూడా పేరున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు ఎవరైతే మన మండలంలో ద బెస్ట్ టీచర్స్గా మరి పారదర్శకంగా సెలెక్ట్ చేసి మరి ఈరోజు సన్మానం పొందుతున్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా, వారితో పాటు వచ్చిన మిగతా ఉపాధ్యాయులందరూ కూడా పేరున మరి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరి సెలెక్ట్ చేసిన వాళ్ళే బెస్ట్ టీచర్స్, మిగతా వాళ్ళు కాకంటే అది కరెక్ట్ కాదనేది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఒకసారి ఒక టీచర్ ఉద్యోగం వచ్చిందంటే ఆయన ఉత్తమ ఉపాధ్యాయుడి కిందనే లెక్కకు వస్తాడు. ఇది మనం అందరం కూడా గుర్తెరగాలి. ఇక్కడ ఏంటంటే మన వాళ్ళని ప్రోత్సహించడానికి కోసం ఇక్కడ ప్రభుత్వం పారదర్శకంగా కొంతమంది ఉత్సాహవంతులను మరి ప్రతి సంవత్సరం సెలెక్ట్ చేసి ఇక్కడ సన్మానం చేస్తారు. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సమాజ నిర్మాణంలో కీలక భూమిక పోషించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా అది ఉపాధ్యాయ వృత్తి లోపలనే ఉంటుంది. తెల్ల కాగితం లాంటి విద్యార్థి మన దగ్గరికి వస్తుంటాడు. మరి అలాంటి విద్యార్థులను మరి భవిష్యత్తులో ఒక మంచి భావి భారత పౌరులుగా మనం తయారు చేసిన బాధ్యత మన పైన ఉంటుంది. అయితే జనరల్గా ఒక విద్యార్థికి టీచర్స్ 25% మట్టుకే విద్యను అందిస్తారు. ఒక విద్యార్థి
మిగతా 75% ఎట్లయితే ఉంటుందో వాళ్ళ భాగస్వామ్యం ఆ విద్యార్థితో పాటు ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళ నుంచి వాడు 25% నేర్చుకుంటాడు. కుటుంబ నేపథ్యం 25% నేర్పిస్తుంది. తర్వాత చుట్టూ ఉన్నటువంటి సమాజం 25% మనకి ఈ విద్య అనేది అంటే సమాజంలో ఏ విధంగా బతకాలనేది ఆ విద్యార్థికి నేర్పిస్తుంది. ఈ 3% ఏవైతే ఉన్నాయో వీటన్నిటికంటే ఈ 25% భూమిక అనేటటువంటిది చాలా ప్రోద్బలాన్ని అక్కడ ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఇంతకుముందు మేడం చెప్పారు, మనము స్టూడెంట్ అని గుర్తించినప్పుడు ప్రతి ఒక్కరి పట్ల కూడా వారి యొక్క జీవితంలో ఏదో ఒక రూపంలో వాళ్ళు ముందుకెళ్తుంటారు. అటు స్పోర్ట్స్లో కావచ్చు, ఇటు వివిధ శాఖలలో కావచ్చు, పొలిటికల్లో కావచ్చు, వాని యొక్క చైతన్యాన్ని ఖచ్చితంగా మనం గుర్తించి ప్రోత్సహిస్తే ఖచ్చితంగా ముందుకెళ్తారని చెప్పేసి భావిస్తూ, మరి ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఉన్నటువంటి మన పెద్దలు మండల విద్యాశాఖ అధికారి, మండల విద్యారంగాన్ని ఒక సరైన దిశలో తీసుకెళ్తున్నటువంటి పెద్దలు సత్యనారాయణ సార్ గారికి, అలాగే మన ఎంపీడీఓ బ్రహ్మానంద సార్ గారికి, అలాగే కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి వివిధ సంఘాల యూనియన్ రాష్ట్ర జిల్లా మండల సన్మానం పొందుతున్నటువంటి ఉపాధ్యాయ సోదరులకు ప్రత్యేక అభినందనతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముందుగా ఈ వేదిక మీద మాట్లాడడానికి నాకు అర్హతనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు నమస్కారం. అలాగే నాకు విద్యాబుద్ధులు నేర్పి నన్ను ఇంటర్ స్థాయికి తీసుకొచ్చినటువంటి నా యొక్క గురువులకు వందనాలు తెలియజేసుకుంటూ, ఈ స్థానం మనకు గురువులకు ఏదైతే ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించడానికి మూల కారణము ప్రముఖమైనటువంటి మన అందరికీ గురువు లాంటి వారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. వారే లేకుంటే మనం ఈ విధంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకునే వాళ్ళం కాదు. వారికి శిరస్సు వచ్చి ప్రణామం. అందరు చెప్పారు, గురువు యొక్క గొప్పదనం అందరికీ తెలిసిందే. ఒకటే విషయం ఏంటంటే, మనం ఎక్కడ పని చేసినా మన ఒక లక్ష్యము మన ముందున్నటువంటి విద్యార్థులే ఉండాలి. ఈరోజు చూస్తున్నాం, సమాజంలో అనేక వికృతమైనటువంటి పోకడలతో ఉన్నటువంటి సమాజంలో రేపటి సమాజాన్ని నిర్మించేది మనమే కనుక మన ముందున్నటువంటి నేటి తరం విద్యార్థులను రేపటి మంచి పౌరులుగా తయారు చేయడంలో మనందరం కూడా కృషి చేయాలి. దానికి మనమంతా కూడా అంకిత భావంతో నిబద్ధత పనిచేయాలని ఆ దిశలో రేపటి మన సమాజాన్ని రూపుదిద్దాలి. అలాగే మన యొక్క భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెడదామని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరియు మన ముఖ్య అతిథి ఎంపీడీఓ గారు, అలాగే విశిష్ట అతిథి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి క్లస్టర్ ప్రధాన ఉపాధ్యాయులు మరియు సంఘ బాధ్యులందరికీ మరోసారి గురు పూజోత్సవ శుభాకాంక్షలు. సో మిత్రులందరూ చెప్పారు, ఈరోజు మనం ఒక పవిత్రమైన రోజును ఒక పూజా కార్యక్రమం లాగా చేసుకుంటున్నాం. దాని యొక్క ప్రత్యేకతను గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. గురువు అంటే ఎవరు? ఇది శ్లోకం. గురువు అంటే ఎవరు? దాని ప్రత్యేకత శ్లోకంలో ప్రత్యేకంగా వచ్చింది మనకు. అంటే గురువు తన మెదడును, మస్తిష్కాన్ని వెలిగించి జ్ఞానజ్యోతిని విద్యార్థిని కల్పించాలి. అక్కడ విద్యార్థుల అంధకారాన్ని తొలగించాలి. అక్కడ మరి అలాంటి మెలకువలు మనం నేర్చుకొని విద్యార్థులకు ఎప్పుడైతే అందిస్తామో శాస్త్రీయ పరంగా, అప్పుడు మన విద్యార్థి ప్రపంచాన్ని ఎదిరించేటటువంటి సత్తాకి వెళ్ళగలుగుతారు. అలాంటి మేధావుల మనము ఈరోజు కొంచెం వెనకబడ్డామేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకనంటే మూసా పద్ధతిలో కాకుండా శాస్త్రీయ పద్ధతిలో మనం ముందుకు వెళ్తే నిజానికి భారతదేశం ప్రపంచ పటంలో ఉన్నటువంటి తలరాతలన్నీ మార్చగలరు. ఆ శక్తి భారతదేశానికి ఉంది. ఇంత మంచి గురువైనటువంటి మనం ఈయన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఏదైతే మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామో మన విలువలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అనవచ్చు, ఈ సభాముఖంగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఫస్ట్ గట్టిగా మన ముగబోతుంది మొత్తం.
సమావేశం మనదే, మన కోసం మనం చప్పట్లు కొట్టుకోకపోతే ఇంకెందుకు. చాలా సందర్భాల్లో నా యొక్క 24 సంవత్సరాల సర్వీస్లో ఎక్కడైనా కూడా ఉపాధ్యాయ అవార్డులు తీసుకున్నారు అని అంటే మూస పద్ధతిలో తీసుకున్నారు. మండలం ఎట్లా, వీడు నా దోస్తు, వీడు నా దోస్తు, వీడు నా దోస్తు, వీడు నా ఫ్రెండ్. సంఘాలకు అతీతంగా, ఉపాధ్యాయులకు అతీతంగా ఎవరి రికమెండేషన్ లేకుండా చేసినప్పుడు ఘనత మన ఎంబీఓ సార్. రికమెండ్ చేసినా కూడా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ల యొక్క పర్యవేక్షణ ప్లస్ సార్ యొక్క పర్యవేక్షణలో చోటు చేసుకున్నటువంటి మార్పులు ఉపాధ్యాయుల యొక్క ప్రమాణాలను దృష్టిలో తీసుకొని ఈరోజు ఇంత ఘనంగా ఈ ఉపాధ్యాయ దినోత్సవానికి ముందుకు అడుగులు వేసినటువంటి మన ఎంఈఓ గారికి నేను కూడా అభినందనలు తెలుపుతున్నాను. నా సంఘం తరఫున వాళ్ళ గంగాధర్ సార్ ఉన్నారు. చూసాము పరిస్థితి ఎలా అంటే సింపుల్గా ఈ సంఘం చేసింది అంటే ఆ సంఘం ఎంత నుంచి ఆ సభ్యుడు ఏమిచ్చడం తెలియదు. కానీ అలాంటిది కాదు, ఆ పద్ధతి వద్దు, కష్టపడు తీసుకో. అందరు కష్టపడుతున్నారు. ఇప్పుడు నేను చెప్పాను, దేహానికి కష్టం పెట్టకండి, మస్తిష్కానికి కష్టం పెట్టండి. ఎప్పుడైతే మస్తిష్కం వెలిగిందో అన్ని జ్యోతులను వెలిగించగలుగుతుంది. కాబట్టి ఆ జ్యోతులను వెలిగించే బాధ్యత మనకు గురువుగానే భావిస్తాం. మనం ఎప్పుడు స్వాతంత్రోద్యమంలో ఎవరిని రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని గురుని వాన్ ఆయన రాష్ట్రపతి గీతాంజలి చూస్తే అదే. ఆయన ఏమంటాడంటే నాకు వెలుతురు అంటే భయం, చీకటి అంటే ప్రేమ అంటారు. మరి మనం విద్యార్థులను వెలుతురులోకి తీసుకెళ్ళాలా, చీకటిలోకి తీసుకెళ్ళాలి, ఆలోచించాల్సిన విషయం. అంటే మన యొక్క విద్యాబోధన అనేటువంటిది ఉన్నత స్థానానికి చేరే స్థితిలో ఉందా, కానీ అధమ స్థానానికి ఉండకూడదు. ఈరోజు పాఠశాలల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే మనము ఎన్రోల్మెంట్ తగ్గిపోతుంది. మరి స్కూల్కి వచ్చామా బిల్లు అని అంటే రాబోయే 10 సంవత్సరాలు 5 సంవత్సరాలనే మనం రోడ్డుపైకి ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ సమావేశ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తరపు నుంచి వేడుకుంటున్నాను. దీంతో పాటు అన్ని సంఘాల తరపు నుంచి మరియు అధికారుల తరపు నుంచి వేడుకున్నది ఒక్కటే, మనం మన దేహాన్ని కాదు మస్తిష్కాన్ని వెలుగుదాం. ఇలాంటి ఉత్తమ అవార్డులు అవి మన కాళ్ళ దగ్గరకు వచ్చి చేరుతాయి. దీన్ని నాతో ఏకీభవించినట్లయితే గట్టి చప్పట్లతో సమర్థించండి. మరియు సోదర సంఘ నాయకులు మరియు అవార్డు గ్రహీతల అందరి ఉపాధ్యాయులందరికీ మరియు ఈ కార్యక్రమం చేసినటువంటి అందరికీ పేరు పేరున గురు పూజోత్సవ శుభాకాంక్షలు చేస్తున్నాను. ఈరోజు మనము ఈ కార్యక్రమం ఈ స్టేజ్లో ఉన్నామంటే ఆ రోజు ఆ సారు ఇచ్చిన విలువలను మనం కాపాడుకుంటూ మన విలువలను మన విద్యార్థులకు బోధిస్తూ కావడం వల్ల మన ప్రభుత్వ పాఠశాలను రోజుకు ప్రైవేటుకు ధీటుగా ప్రైవేటుకు ఎల్కేజీ యూకేజీ ఉండగా వాళ్ళకు పసురమని ఇంటింటికి పోవడము చేసి మన స్ట్రెంత్ పెంచుకుంటున్నాము. మనం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము, జస్ట్ స్మార్ట్ వర్క్ చేస్తలేము. ఎక్కడైతే స్మార్ట్ వర్క్ చేస్తున్నారో అక్కడ స్ట్రెంత్ పెరుగుతుంది. దానివల్ల ఇక్కడ మేము చేసింది ఏంటంటే స్ట్రెంత్కు ఎంకరేజ్మెంట్ చేసిన వారికి వాళ్ళు సీనియర్ ఉపాధ్యాయులకు వాళ్ళందరికీ కలిసి చాలా జాగ్రత్తగా అందరికీ ఒకవైపు రాకుండా మరుసటి సంవత్సరం కూడా వస్తుంది. కాబట్టి వచ్చిన వాళ్ళకు రాని వాళ్ళందరికీ ఉత్తమ ఉపాధ్యాయులే, అసలు వృత్తిలో వచ్చిన అందరికీ కూడా ఉత్తమ ఉపాధ్యాయులే నమ్ముతున్నాను. ఈ అవకాశము మరియు ఈ వేదికకు కూడా 2 రోజులు మన ఎంపీడీ గారు చాలా రిస్క్ తీసుకున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ సెక్టర్ అయినా సరే కానీ వాళ్ళ ఫార్మాలిటీస్ వీళ్ళకు ఉండడం వల్ల కమ్యూనికేషన్ జాబ్ వల్ల అండర్స్టాండింగ్ జాబ్ వల్ల దాదాపు 3-4 అవర్స్ కష్టపడి రిస్క్ తీసుకొని మనకి వేదిక ఇచ్చినందుకు ముఖ్యంగా సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ముందు భవిష్యత్తు కార్యక్రమాలన్నిటికీ కూడా ఇది మనకు చాలా జాగ్రత్త మంచిగా ఉంది, అందుబాటులో ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా మాకు ఇది ఇంతకుముందు ఇబ్బంది అనేది కాకుండా ముందే మీకు ఇంటిమేషన్ ఇస్తాం సార్. ఆ విధంగా మాకు కొంచెం సహకరించాలని కోరుతున్నాము. వచ్చాను మాక్లూరు మండలం, నేను ఇంతకుముందు గాంధారి మండలం చేశాను, నవపేట మండలం చేశాను. మాక్లూరు మండలంలో చాలా సీనియర్ ఉపాధ్యాయులు 20 సంవత్సరాల 15 సంవత్సరాల అనుభవం ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఈ స్కూల్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, స్ట్రెంత్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి. మన ప్రైవేట్ స్కూల్ ఇక్కడ నుంచి విజ్డమ్ స్కూలు, శ్రీ చైతన్య అవన్నీ స్కూళ్ళు బస్సులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. వాళ్ళ పోటీ తప్పుకుని కూడా మనం ఈ విధంగా కాపాడుకోవాలి. కాబట్టి పేరున నేను చేస్తున్నానంటే ఇష్టంతో రూఢి చేస్తున్నాం, ఇష్టంతో రూఢి చేద్దాం, మన ఇష్టంతో చేద్దాం. అంటే మిగతా డిపార్ట్మెంట్లు టైమింగ్స్ మనం అంటారు కాబట్టి మనం 1 నిమిషం బయట ఉన్నా మన పిల్లలు చెప్తారు మా సార్ లోపల బయట అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. కాబట్టి
నేను అనుకుంటున్నాను మన మండలంలో ఉపాధ్యాయులు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. హార్డ్ వర్క్ తోటి స్మార్ట్ వర్క్స్ ఈ టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళు మనం చేసిన ప్రోగ్రామ్స్ చాలా మంది టీచర్లు పెడతా ఉన్నారు. మన గ్రూప్లలో షేర్ చేస్తూ ఉన్నారు. మన గ్రూప్లలో కాదు, పేరెంట్స్ గ్రూప్లలో షేర్ చేస్తుంటే మా పిల్లోడు ఏం చేస్తున్నాడు, వీళ్ళు ఏం కార్యక్రమం చేసిండు, ఏ ప్రోగ్రామ్ చేసిండు అని చెప్పి పిల్లలు ఇప్పుడు చాలా ప్రైవేట్ స్కూల్లో కూడా అవే జరుగుతున్నాయి. మనం కూడా అవి చేసి ఇంకా మన స్ట్రెంత్ పెంచుదామని మన మండల విద్యాధికారికి మరియు మన ఎంపీడీ గారికి మన మండలానికి పేరు తీసుకుందామని చెప్పి ఈ చిన్న అవకాశాలు గవర్నీయులు ఎంఆర్ఓ శ్రీ శేఖర్ గారు, ఎంపీడీఓ శ్రీ రమానందన్ సార్ గారు, అలాగే ప్రధాన ఉపాధ్యాయులు అశోక్ గారు, అట్లనే ఎఫ్ఎస్సిహెచ్ఎం జెడ్పిహెచ్ఎస్ లాక్డౌన్ గారు, దేవన్న గారు, జిహెచ్ఎంల ప్రధానంగా జిహెచ్ఎంల కోశాధికారులు రాష్ట్ర బాధ్యులు సురేష్ గారు, అలాగే 43 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా. 23 సంవత్సరాల నుంచి వెళ్ళి మాటూరు మండలంలో అంతకుముందు నుంచి కూడా దాదాపుగా 40-45 ఏళ్ళు అయినా దాదాపు ప్రైవేట్ స్కూళ్ళనే చేస్తుంది. ప్రైవేట్ స్కూళ్ళలో పైసలు ఇచ్చేసి ఈ యాక్టివ్లు ఇంకా కొంచెం జమేసి ఏదో చేసేస్తుంది, మేనేజ్ చేసేస్తుంది. నా వరకు కూడా అట్లనే, లాస్ట్ వరకు కూడా అట్లనే జరిగింది. కేవలం ఈసారి మాత్రము ఎంఈఓ గారు ఒక ఆలోచన ముందు తీసుకొచ్చారు. మనం ఏం చేయకూడదు, మన దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి మండలానికి, ప్రతి జిల్లాకు ఒక 15,000 రూపాయలు, ప్రతి మండలానికి 5,000 రూపాయలు ఇచ్చారు. మరి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి ఇంకా బడ్జెట్ రాకున్నా కానీ కూడా తన జేబులోకి వెళ్ళి 5,000 రూపాయలు ఇచ్చి, అట్లనే ఇంకా 3,000 రూపాయలు కాంప్లెక్స్ 3 కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు సత్యనారాయణ సార్ గారు, అశోక్ గారు, దేవన్న గారు 3,000 రూపాయలు చొప్పున ఇచ్చారు. అయితే సంఘాల బాధ్యులు కూడా అందరూ మనిషికి 2,000 రూపాయలు చొప్పున ఇచ్చుట్ల తొందరగా 5 నిమిషాలలో అయిపోయింది నిధుల సమీకరణ. అసలు నిబంధనల కోసం వెళ్తే నేను అంటున్నా బాగా ఎట్లా వస్తారంటే, ఎంత తొందరగా వస్తారంటే నిజంగా అసలు బ్రహ్మాండంగా జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే మాక్లూరు మండలంలో టీచర్లను చూసినట్లయితే ఎంఈఓ గారు మన పనులను ఆపడం లేదు, ఏ పని కూడా ఆపడం లేదు. ఎంపీడీఓ గారు కూడా చాలా మంచి ఎంపీడీఓ గారు వచ్చారు. ఇప్పుడు ఎలక్షన్లలో మరి ఎవరికైనా ఉందంటే కూడా సార్లు కన్సిడరేషన్ ఇస్తారు కంపల్సరీ. ఎవరికైనా ఎంఆర్ఓ గారు కూడా మంచి మిత్రులు సారు శేఖర్ సార్ గారు కూడా మరి కాంట్రాక్ట్ హెడ్ మాస్టర్లు కూడా మంచి సహకారం అందించాలి ఎంఈఓ గారితో పాటు ఆ సంఘం ఒప్పుకుంటూ. అలాగే ఉపాధ్యాయ మిత్రుల గురించి చెప్తే అసలు ఎంత చెప్పినా తక్కువనే. చాలామందిని అసలు 25 మందిని 20 మందిని ఇట్లా సన్మానం చేసుకుంటూ వస్తున్నాము. పాత టీచర్లు వెళ్ళిపోతారు, కొత్త టీచర్లు వస్తారు, కొత్త టీచర్లు వెళ్ళిపోతారు. ఇట్లా జరుగుతూ ఉంటుంది, ఇట్లా చేస్తూ ఉంటాము ప్రతిసారి. అయితే నేను పోతే మెంబర్షిప్ కానీ పోతే సార్ ప్రతి టీచర్లు అసలు నిజంగా చెప్తే ఒకరిద్దరు టీచర్ ప్రాథమిక పాఠశాలల్లో కింద కూర్చొని పాఠం చెప్తున్నారు సార్. నిజంగా చాలా గొప్ప విషయం అసలు. నిజంగా ప్రభుత్వ పాఠశాలలో ఎంఆర్ఓ సార్ గారికి సెన్సెస్ కూడా మరి రాబోతుంది. సెన్సెస్లో కూడా మనకు సారు ఎవరికి ఇవ్వాలి ఎవరికి అనేది కూడా ఇంకా చేస్తూ ఉంటాం, రోజు అడుగుతూనే ఉన్నాము. మరి అవి కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ సార్ కింద కూర్చొని పాఠాలు చెప్తారు సార్. నిజంగా అసలు చాలా అద్భుతం అనిపిస్తుంది. అసలు మా దగ్గర విద్యాబోధన చాలా బాగుంటుంది. హై స్కూల్లో పోతే ఎవరి క్లాసులో వాళ్ళు ఉంటారు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. అసలు మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్స్ ప్రైవేట్ పాఠశాలలు వాళ్ళు పాపం కాదు, కానీ కాకపోతే మా ప్రభుత్వ పాఠశాలలు చదివితే చాలా చిన్న చుట్టుగా భావిస్తున్నారు. మేము అందరం కూడా, నేను టీచర్ కూడా గవర్నమెంట్ పాఠశాలలో చదివినాం. కాకపోతే ఆంగ్ల మాధ్యమ మీద కొంచెం ఇంట్రెస్ట్తో కూడా జరిగింది. ఇప్పుడు మన ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో నుంచి స్ట్రెంత్ పెరుగుతూ ఉంది. మా టీచర్లు అందరూ కూడా వెల్ ఎక్స్పర్ట్స్. మరొక్కసారి ఉత్తమ ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సన్మాన కార్యక్రమానికి చేసిన ఎంపీడీఓ గారు, ఎంఈఓ గారు, అలాగే యాక్టివ్ ప్రెసిడెంట్ గారు, ఇతర ఉద్యోగ సంఘాల, సారీ నాకు పేరు తెలియదు, ఇతర ఉద్యోగ సంఘాల ప్రెసిడెంట్. సో మీ అందరికీ రిలేటెడ్ టీచర్స్ విషయం. సో ఈ కార్యక్రమంలో ఎంతమంది అయితే ఈ అవార్డు ఉత్తమ ఉపాధ్యాయులుగా సన్మానం రోజు జరిపిన అభినందనలు, శుభాకాంక్షలు. సో అందరు అయ్యారు కాబట్టి నేను మళ్ళీ స్పీచ్ కంటిన్యూ చేయదలుచుకోలేదు. జస్ట్ నేను కంగ్రాచులేట్ ఆల్ ఎవరైతే ఎక్స్ప్రెషన్ తీసుకుంటుందో వాళ్ళందరికీ మరొకసారి మీ అందరికీ అభినందనలు. ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథి, విశిష్ట అతిథిగా విచ్చేసిన
నాతో పాటు మండలంలో పనిచేస్తున్న మండల స్థాయి అధికారులు గౌరవనీయులు శేఖర్ సార్ గారికి, తహసీల్దార్ బ్రహ్మానందం గారికి, ఎంపీడీఓ మాకు, వేదికపై ఉన్న వివిధ సంఘాల మరియు ఈ సమావేశానికి వచ్చిన ఈ హాల్లో ఉన్న అందరూ కూడా ఉత్తమ ఉపాధ్యాయులు, మీ అందరికీ మరియు ప్రింట్ మీడియా మిత్రులకి, వివిధ పాఠశాలల నుండి వచ్చిన ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులకి, అలాగే మాకు ఇతోధికంగా సహాయం చేస్తున్న సిఆర్టీస్కి, సిసిఓ, ఎంఐఎస్కి, అలాగే సబ్ స్టాఫ్కి, ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసిన సబ్ స్టాఫ్కి అందరికీ కూడా నమస్కారం. ఈ స్వాగతానికి మనపూర్వకంగా అందరికీ స్వాగతం తెలియజేస్తాను. దాదాపు చివరి దశకు వచ్చింది. ఇప్పుడు ఇంకా సుదీర్ఘ ఉపన్యాసాలు ఉంటే ఏమైతుందో తెలిసే నేను మాట్లాడాలనుకుంటున్నాను. నేను మాట్లాడబోయే ముందు నాకు విద్య నేర్పిన మొదటి గురువులు తల్లిదండ్రులకు, అక్షరాలను గుర్తించి అలాగే ఉన్నత చదువుల్లో కూడా పాఠాలు చెప్పిన గురువులందరికీ కూడా మనపూర్వకంగా పాదాభివందనలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఒక విషయం చెప్పి నేను తొందరగానే ముగిస్తాను. ఉత్తముడే ఉపాధ్యాయుడు అవుతాడు. ఉపాధ్యాయులు ఉత్తములని ప్రత్యేకంగా ఉంటారు. అందుకని ఆ ఉత్తముల్లో కొందరినే సన్మానించుకోవచ్చు, పరిధి కొంచెమే ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అయింది. కాబట్టి ఈ సందర్భంగా ఎవరైతే ఎన్నిక కాబడ్డారో వాళ్ళందరికీ కూడా మండల విద్యాశాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు కూడా ఈరోజు సన్మానం లిస్టులో నా పేరు అని భావిస్తున్నాను. ఎందుకంటే మధుసూరరావు గారికి సన్మానం చేస్తుందంటే అందరికీ కలిపేట మాస్టర్లు సన్మానం చేస్తుంటే చూసుకుంటున్నాను నేను. వీళ్ళంతా మన ప్రతినిధులు అని భావిస్తే మనకి ఏ రకంగా ఇక్కడ ఏ తప్పు కనబడదు. అలాంటి హృదయమే మనకు ఉండాలి. అలాగే ఒక విద్యార్థుల్లో మనం విద్యలో వెనుకబడ్డ పిల్లడికి స్నేహితుడిగా ఉండాలి, మధ్యస్థంగా ఉన్న వాళ్ళకి ఒక మార్గదర్శిగా ఉండాలి, ఉన్నతంగా ఉన్న వారికి అతను ఏ రంగంలో ఇష్టపడుతున్నాడో ఆ రంగం వైపు మనం అతను ప్రేరణ చేసే మెంటర్ లాగా పనిచేస్తూ మన క్లాస్ కొరకు వాళ్ళు ఎదిరి చూసే విధంగా మన బోధన ఉండాలి. దీనికి ఏ పద్ధతి వాడినా ఏం పర్వాలేదు. మండలంలో ఉన్న సమస్త ఉపాధ్యాయులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన పాఠశాలలో పిల్లలందరినీ కూడా వారికి ఇష్టమైన రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులుగా ఉండే విధంగా మనం బోధన చేస్తూ మన ప్రొఫెషన్కు మరొకసారి పునరంకితమవుతూ మన సేవలను కొనసాగించాలని అందరికీ ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అవార్డు తీసుకుంటున్న వాళ్ళు, అవార్డు తీసుకుంటున్నప్పుడు చూసిన వాళ్ళు, అవార్డు ఇచ్చేవాళ్ళు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.